వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో అయితే శైవ మతానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకురావడం జరిగిందండి. ఎవరైతే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వబోతున్నారో వాళ్ళందరూ తప్పక చూడాల్సిన వీడియో. సో లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, శైవ ఆగమాలలో మొత్తం ఎన్ని ప్రధాన ఆగమాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 28, ఆప్షన్ డి 108. సరైన సమాధానం ఆప్షన్ సి 28. శైవ సిద్ధాంతం ప్రకారం 28 ప్రధాన ఆగమాలు శివాగమాలు ఉన్నాయి. వీటిని కామిక ఆగమం నుండి వాటిల్య ఆగమం వరకు విభజించారు. తరువాతి ప్రశ్న, స్మార్త సాంప్రదాయాన్ని మరియు అద్వైత సిద్ధాంతాన్ని జగద్వ్యాప్తం చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ బసవేశ్వరుడు, ఆప్షన్ బి ఆదిశంకరాచార్యులు, ఆప్షన్ సి మాధ్వాచార్యులు, ఆప్షన్ డి రామానుజాచార్యులు. సరైన సమాధానం ఆప్షన్ బి ఆదిశంకరాచార్యులు. పంచాయతన పూజను ప్రవేశపెట్టి స్మార్త సాంప్రదాయాన్ని శృతి స్మృతులు ఆధారంగా సంస్కరించిన వారు ఆదిశంకరాచార్యులు. తర్వాత ప్రశ్న, శివుని 5 ముఖాల నుండి ఉద్భవించిన జ్ఞానాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ పంచాక్షరి, ఆప్షన్ బి పంచబ్రహ్మతత్వం, ఆప్షన్ సి పంచభూతాలు, ఆప్షన్ డి పంచరామాలు. సరైన సమాధానం ఆప్షన్ బి పంచబ్రహ్మతత్వం. శివుని 5 ముఖాలు అంటే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. వీటి నుండి శైవ జ్ఞానం ఉద్భవించింది. తర్వాతి ప్రశ్న, వీరశైవ మత స్థాపకుడు లేదా దానిని ప్రచారంలోకి తెచ్చిన ప్రముఖుడు ఎవరు? ఆప్షన్ ఏ అల్లమ ప్రభు, ఆప్షన్ బి సిద్ధరామ, ఆప్షన్ సి బసవేశ్వరుడు, ఆప్షన్ డి చెన్న బసవన్న. సరైన సమాధానం ఆప్షన్ సి బసవేశ్వరుడు. 12వ శతాబ్దంలో కర్ణాటకలో బసవేశ్వరుడు వీరశైవ మతాన్ని అంటే లింగాయత గొప్ప ఉద్యమంగా మార్చారు. సో సరైన సమాధానం ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న, వీరశైవులు ధరించే చిన్న లింగాన్ని ఏమని పిలుస్తారు? వీరశైవులు ధరించే చిన్న లింగాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ స్థావరలింగం, ఆప్షన్ బి ఇష్టలింగం, ఆప్షన్ సి ఆత్మలింగం, ఆప్షన్ డి బాణలింగం. సరైన సమాధానం ఆప్షన్ బి. వీరశైవులు తమ శరీరముపై ఎల్లప్పుడూ ఒక చిన్న శివలింగాన్ని ధరిస్తారు. ఇంపార్టెంట్ పాయింట్, వీరశైవులు తమ శరీరంపై ఎల్లప్పుడూ ఒక చిన్న శివలింగాన్ని ధరిస్తారు. దీనిని ఇష్టలింగం అంటారు. తర్వాత ప్రశ్న, శైవ మతంలో ఆదిశైవులు అని ఎవరిని పిలుస్తారు? ఆదిశైవులు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ శివాలయాలలో వంశపారంపర్యంగా పూజలు చేసే బ్రాహ్మణులు, ఆప్షన్ బి కేవలం సన్యాసులు, ఆప్షన్ సి లింగాయతులు, ఆప్షన్ డి కాపాలికా యోగులు. సరైన సమాధానం ఆప్షన్ ఏ. శివాగమాల ప్రకారం శివార్చన చేసే అధికారం కలిగిన వంశపారంపర్య అర్చకులను ఆదిశైవులు లేదా శివాచార్యులు అని అంటారు. తర్వాత ప్రశ్న, కాపాలికా శాఖకు చెందిన వారు శివుణ్ణి ఏ రూపంలో ఆరాధిస్తారు? ఆప్షన్ ఏ దక్షిణామూర్తి, ఆప్షన్ బి భైరవుడు, ఆప్షన్ సి నటరాజు, ఆప్షన్ డి పశుపతి. సరైన సమాధానం ఆప్షన్ బి భైరవుడు. కాపాలికులు శివుని భీకర రూపమైన భైరవుడిని ఆరాధిస్తారు. వీరు పుర్రెను అంటే కపాలం పాత్రగా ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, లింగాయత మతంలో గురువులను లేదా సంచార సన్యాసులను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ పురోహితులు, ఆప్షన్ బి జంగములు, ఆప్షన్ సి అవధూతలు, ఆప్షన్ డి అర్చకులు. సరైన సమాధానం ఆప్షన్ బి జంగములు అంటే జ్ఞానాన్ని పంచే సంచార వీరశైవ గురువులు. వీరు సమాజంలో ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా ఉంటారు. తర్వాత ప్రశ్న,
వీరశైవ మతంలోని 8 రకాల ఆచార రక్షణలను ఏమంటారు? ఆప్షన్ ఏ అష్టాంగ యోగం, ఆప్షన్ బి అష్టావరణాలు, ఆప్షన్ సి అష్టమంగళాలు, ఆప్షన్ డి అష్టసిద్ధులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అష్టావరణాలు. గురు, లింగ, జంగమ, పాదోదక, ప్రసాద, విభూది, రుద్రాక్ష మరియు మంత్ర, ఈ 8ంటిని అష్టావరణాలు అంటారు. సో మనకి కింది వాటిలో అష్టవర్ణాల్లో లేనిది ఏంటి అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఈ 8 కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గురు, లింగ, జంగమ, పాదోదక, ప్రసాద, విభూది, రుద్రాక్ష, మంత్ర. తర్వాత ప్రశ్న, పాశుపత శైవ శాఖను స్థాపించిన వారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ అభినవ గుప్తా, ఆప్షన్ బి లకులీసుడు, ఆప్షన్ సి గోరఖ్నాథ్, ఆప్షన్ డి మత్స్యేంద్రనాథ్. సరైన సమాధానం ఆప్షన్ బి లకులీసుడు. ఇది అత్యంత ప్రాచీనమైన శైవ శాఖ. దీనిని లకులీసుడు స్థాపించారు. తర్వాత ప్రశ్న, స్మార్త సాంప్రదాయంలో ప్రధానంగా ఏ దేవతలను పూజిస్తారు? ఆప్షన్ ఏ కేవలం శివుడు, ఆప్షన్ బి కేవలం విష్ణువు, ఆప్షన్ సి 5 దేవతలు శివుడు, విష్ణువు, శక్తి, గణేశ, సూర్యుడు, ఆప్షన్ డి కేవలం అమ్మవారు. సరైన సమాధానం ఆప్షన్ సి. స్మార్త సాంప్రదాయంలో ప్రధానంగా ఎంతమంది దేవతలను పూజిస్తారు అంటే 5 మెంబర్స్. వాళ్ళు ఎవరు అంటే శివుడు, విష్ణువు, శక్తి, గణేశుడు మరియు సూర్యుడు. వీరు 5గురిని కూడా స్మార్త సాంప్రదాయంలో ప్రధాన దేవతలుగా పూజించడం జరుగుతుంది. దీనిని పంచాయతన పూజ అంటారు. సో పంచాయతన పూజలో వచ్చేవారు ఎవరు అంటే వీరు 5. ఈ 5 దేవతలను సమానంగా ఆరాధించడం స్మార్త పద్ధతి. తర్వాత ప్రశ్న, కాశ్మీర శైవం ఈ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్ ఒకసారి అయితే ఈ కాశ్మీర్ శైవం గురించి అడిగారండి. ఆప్షన్ ఏ ద్వైతం, ఆప్షన్ బి విశిష్ట అద్వైతం, ఆప్షన్ సి ప్రత్యజ్ఞ దర్శనం అంటే త్రైక శైవం, ఆప్షన్ డి శూన్యవాదం. సరైన సమాధానం ఆప్షన్ సి. ఆప్షన్ సి. కాశ్మీర శైవం ఒక అద్వైత దర్శనం. జీవుడు తన శివత్వాన్ని తాను గుర్తించడమే దీని ప్రధాన ఉద్దేశం. సో ఇవి అండి ఈరోజు క్వశ్చన్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.